సూపర్ జైంట్స్ హైదరాబాద్లో మ్యాచ్ అంటే గుర్తొచ్చేది అందరికీ ఏంటి 2024 ఐపీఎల్ సీజన్ జరిగిన మ్యాచ్ అట్ హైదరాబాద్ మ్యాచ్ నంబర్ 57 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాంట్లో లక్నో సూపర్ జైంట్స్ 160 కొడితే సన్ రైజ్ హైదరాబాద్ వికెట్ ఏమి నష్టపోకుండా 9.4 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేయడం, దాని తర్వాత సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ని చడామడా తిట్టడం, వాళ్ళ రిలేషన్షిప్ ఫినిష్ చేయడం, ఇదే అందరికీ గుర్తొస్తుంది. మళ్ళీ ఆ టీమ్సే మళ్ళీ అదే గ్రౌండ్లో మళ్ళీ ఒక సీజన్లో మ్యాచ్ ఆడుతున్నారు. ఎల్ఎస్జీ క్యాప్టెన్ మారాడు, ప్లేయర్స్ కాస్త మారారు. సన్ రైజ్ హైదరాబాద్ ఆల్మోస్ట్ అదే, ప్లస్ ఇంకొక కార్టర్ ఒకటికి యాడ్ అయ్యాడు ఇషాన్ కిషన్. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా ఉండబోతుంది మ్యాచ్, యాంటిసిపేషన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఏంటి, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే మరి జరిగిన మ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ అట్ ది నాట్ సో హోమ్ గ్రౌండ్ ఆఫ్ గువాహతి, దాని గురించి కొంచెం చర్చించుకొని ఇలా ఫినిష్ చేద్దాం వీడియో. మరి ఇంకేది కాలేజ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రాబోతోంది, సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. దాని దగ్గరికి వెళ్ళే ముందర లెట్స్ జస్ట్ ఫినిష్ ది రివ్యూ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్. ఇది ఎక్కువసేపు ఉండదు బికాస్ మ్యాచ్ కూడా ఎక్కువసేపు ఉండలేదు, అంటే పెద్ద స్కోర్ ఏమీ కాదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. జరిగేది ఏంటంటే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేశారు రాజస్థాన్ రాయల్స్, చేయాల్సి వచ్చింది బికాజ్ ఆబ్వియస్లీ కేకేఆర్ వాళ్ళని ఇన్వైట్ చేశారు బ్యాటింగ్ చేయమని. 151 స్కోర్ చేశారు అంతే. 9 వికెట్స్ పడ్డాయి వాళ్ళకి. బౌలర్లు అందరూ కూడా చెరో 2 వికెట్లు పంచుకున్నారు, సమన్యాయం చేసుకున్నారు. ధ్రువ్ జురేల్ వద్ద హైయెస్ట్ స్కోరర్ 33 కొట్టాడు, అదే తన టాప్ స్కోరర్. అది పరిస్థితి వాళ్ళకి. ఇటు పక్క వీళ్ళేమో 2 వికెట్స్ నష్టపోయి క్వింటన్ డికాక్ 97 నాట్అవుట్. లుక్స్ లైక్ ఈ సీజన్లో 97 ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్. మొన్న శ్రేయస్ అయ్యర్ 97, ఇప్పుడు క్వింటన్ డికాక్ 97. సమ్ టైమ్స్ 97s ఆర్ మోర్ దెన్ హండ్రెడ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. జరిగింది ఇది మ్యాచ్, కంఫర్టబుల్గా గెలిచారు కేకేఆర్. అసలు ఏం జరిగింది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఐ థింక్ ఈ గువాహతిలో ఆడడం రాజస్థాన్ రాయల్స్కి యాక్చువల్గా నెగిటివ్గా మారుతోంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఈజ్ యాక్చువల్లీ ద సవాయ్ మాన్సింగ్ స్టేడియం అట్ జైపూర్. అది కాకుండా ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఇంకొక హోమ్ గ్రౌండ్ అడాప్ట్ చేసుకుంటామని చెప్పి 3 మ్యాచ్లు గువాహతిలో ఆడి మీకున్న హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని వదిలేసుకుంటున్నారు, చేతులారా వదిలేసుకుంటున్నారు. ఐపీఎల్ అండ్ టోర్నమెంట్లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈజ్ మ్యాసివ్. మీకు తెలిసిన కండిషన్స్లో దానికి తగ్గట్టుగా మీరు టీం పిక్ చేస్తారు ఆప్షన్లో, అది పూర్తిగా యూజ్ చేసుకొని ఒక 4-5 మ్యాచ్లు కనీసం గెలవడం చాలా చాలా ముఖ్యం. కనీసం 5 గెలవాలి, అప్పుడే మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. ఆ 7లో 3 మ్యాచ్లు మీరు వేరే చోట ఆడతామంటే అది ఒక న్యూట్రల్ గ్రౌండ్గా మారిపోతే వాట్స్ ది హోల్ పాయింట్ ఇస్ మై క్వశ్చన్. అది వాళ్ళు చూస్ చేస్తున్నారు చేయడానికి. పంజాబ్ కింగ్స్ కూడా చేస్తారు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చేస్తున్నారు ఇది విశాఖపట్నంలో మ్యాచెస్ ఆడుతూ. బట్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్కి మంచిదే, టీమ్కి మంచిదా, ఐ డోంట్ రియలీ థింక్ ఇట్ ఈస్, బట్ దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్. మీరేమనుకుంటారు కమెంట్లో చెప్పండి. అలాగే కమెంట్లో చెప్తూ వీడియో నచ్చితే ఎక్కడన్నా హిట్ లైక్ బటన్, బికాజ్ దాంతో ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియోని. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, బికాజ్ దట్ విల్ హెల్ప్ అస్ గ్రో ఫాస్టర్ అండ్ మాకు కాస్త వాలిడేషన్గా వర్క్ అవుతుంది. మేము చేస్తున్న పని సరైందని తెలుస్తుంది మాకు. ఓకే, ఫస్ట్ థింగ్ హోమ్ గ్రౌండ్ డిసడ్వాంటేజ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. 2, వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నట్టుగా అనిపించింది. బికాజ్ క్లియర్లీ దే ప్రాబ్లీ థాట్ 200 కొట్టాలి. లాస్ట్ సీజన్ ఒక 199 ఉండింది కాబట్టి 200 కొట్టాలి. అండ్ ఈ గ్రౌండ్లో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, 2 ఓడిపోయారు, 1 వాష్అవుట్. సో దే థాట్ ఓకే 200 కొడితే డ్యూ తర్వాత వస్తే ఆ పార్ స్కోర్ ప్రాబ్లీ 170, 180 అనుకుంటే ఒక 25 రన్లు ఎక్కువ ఉండాలి అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేశారు. బాగానే ఉండింది, ఫస్ట్ వికెట్ పడ్డా కూడా పవర్ ప్లే వరకు, తర్వాత వరకు బాగానే ఉండింది. కానీ ఎప్పుడైతే రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడో దాని తర్వాత మొదలైంది ఆ ప్రాబ్లం. వరుసగా వికెట్లు పడడం మొదలయ్యాయి. ఐ డోంట్ థింక్ ఎనీబడి అడ్జస్టెడ్ టు ద పిచ్. జైస్వాల్ కూడా షార్ట్స్ ఆడుతూ అవుట్ అయ్యాడు. దే టుక్ ఆన్ వరుణ్ చక్రవర్తి ఫర్ సమ్ ఆడ్ రీజన్. మోయిన్ అలీని టార్గెట్ చేసిన ఒక రకం, తనకి 2 వికెట్స్ వచ్చాయి కాదన్ను, కొంచెం గ్రిప్ ఉండింది, టర్న్ ఉండింది, హెల్ప్ ఉండింది. ఐ గెట్ ఆల్ ఆఫ్ దాట్. నితీష్ రాణా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బట్ ఇఫ్ యూ హ్యాడ్ టు టేక్ ఎ ఛాన్స్ మేబీ మోయిన్ అలీ వాజ్ ద బెటర్ బౌలర్. సునీల్ నారాయణ్ ఆడినప్పుడు మోయిన్ అలీ వచ్చినప్పుడు తన్నే ఒక వీక్ లింక్గా కాకపోయినా ఒక ఏ బౌలర్ని టార్గెట్ చేయొచ్చుంటే ఫస్ట్ కనిపించేది తనే. తన్ను వదిలేసి వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేస్తానంటే, పైగా ఈ పిచ్లో ఏం జరిగిందంటే బౌన్స్ ఎక్కువ, షాట్స్ అన్ని బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలి పైకి వెళ్ళిపోయాయి. అలా వాళ్ళు అవుట్ అయిపోయారు. సో ధ్రువ్ జురేల్ ఒక్కడే కొంచెం మెచ్యూరిటీ చూపించి సిచ్యువేషన్కి తగ్గట్టుగా పిచ్కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. మిగతా అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు షాట్ ఆడడం వెళ్ళడం. శుభం దూబే మొదటి మ్యాచ్లో ఏదైతే బాగా ఆడాడో పిచ్ వాజ్ డిఫరెంట్ దెన్. ఇక్కడ 4 కొట్టాడు బాసు. ఫీల్డ్ మారినప్పుడు తనన్నా చూసుకోవాలి, అదే ఆ బ్యాక్వర్డ్ పాయింట్, డీప్ బ్యాక్వర్డ్ పాయింట్గా వెళ్ళింది, తనన్నా చూసుకోవాలి, పార్ట్నర్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా ఆ షాట్ ఆడితే దాన్ని స్వయంకృత అపరాధం అంటారు మా భాషలో. మరి మీరేమంటారో చెప్పాలి కమెంట్లో. తను ఆ పని చేశాడు. ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు స్కోర్ రియలీ వెల్, బికాస్ ఫస్ట్ మ్యాచ్లో బాగా రన్ స్కోర్ చేసిన తర్వాత కన్సిస్టెంట్గా తనకి అవకాశాలు వస్తాయి, కొంచెం రన్ స్కోర్ చేస్తే ఒక పేరు వస్తుందని ఒక చిన్న ఆలోచన నాకు తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అది జరగలేదు. ఓవరాల్గా
151 మాత్రమే చేశారు. ఇట్ వాస్ నెవర్ గోయింగ్ టు బి ఇనఫ్. అందరూ 2 వికెట్లు తీసుకున్నారు. సో గుడ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. కేకేఆర్ బౌలర్స్ కేమ్ బ్యాక్ రిలీ వెల్. వైభవ్ అరోరా కావచ్చు, హర్షిత్ రాణా కావచ్చు, వరుణ్ చక్రవర్తి కావచ్చు, మొయిన్ అలీ కూడా ముసుగులో 2 వికెట్లు తీసేసుకున్నాడు, ఒక రన్అట్. ఇలా జరిగింది ఇదన్నమాట. సో దట్స్ హౌ దే షేర్డ్ ద స్పాయిల్స్. అండ్ మొదటి మ్యాచ్ తాలూకా చేదు జ్ఞాపకాల్ని కొద్ది గొప్ప చెరిపారు వాళ్ళ బౌలింగ్ తోటి. నౌ దెన్ కమ్స్ ది బ్యాటింగ్ విషయానికి వస్తే క్వింటన్ డికాక్ సింగిల్ హ్యాండెడ్గా ఫినిష్ చేస్తాడు మ్యాచ్ని. 97 నాట్అవుట్. చూడ్డానికి 97 నాట్అవుట్, స్ట్రైక్ రేట్ బాగుంది అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా తను అంత అగ్రెసివ్గా ఆడలేదు. సిచ్యువేషన్ని ఆడాడు, పిచ్ని ఆడాడు. అంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికి తగ్గట్టుగా తను బ్యాటింగ్ చేశాడు. విచ్ వాజ్ వాట్ వాజ్ నీడెడ్ ఆన్ దిస్ పిచ్. తను చేశాడు, టీం గెలిచింది. 150 చేజ్ చేస్తున్నారు, 97 బ్యాటర్ కొట్టేశాడు. ఇంకేముంది, ఆడుతూ పాడుతూ వెన్నెల కింద చక్కగా పాటలు పాడుకుంటూ రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా గెలిచేశారు వాళ్ళు. దట్ ఈస్ హౌ ద మ్యాచ్ ఎండెడ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ఆర్, కొన్ని ఇంట్రెస్టింగ్ డెసిషన్స్. నౌ ఐ డోంట్ నో, ఇది క్యాప్టెన్సీని బ్లేమ్ చేయాలా, బయట నుంచి వచ్చిన పాయింటర్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ సిచ్యువేషన్లో ఆలోచించలేదా తెలియదు. కానీ తుషార్ దేశపాండేని 16 ఓవర్ దాకా తీసుకురాకపోవడం, 16th ఓవర్ వేశాడు, వాజ్ సర్ప్రైజింగ్ టు మీ. నౌ ఫస్ట్ ఓవర్ జోఫ్రా ఆర్చర్ చూస్తే బాల్ బాగా స్వింగ్ అయింది. అప్పుడన్నా వేరే ఇంకో ఫాస్ట్ బాల్ తీసుకురావాలి కదా, బికాస్ న్యూ బాల్ వాజ్ మూవింగ్, అండర్ ద లైట్స్ ఏదో జరుగుతుంది, మూవ్ అవుతుంది, ఎక్స్ట్రా హెల్ప్ ఉంది. బ్రింగింగ్ ఎ సందీప్ శర్మ ఆర్ ఎ తుషార్ దేశపాండే, ప్రాబ్లీ యూ వుడ్ హావ్ వాంటెడ్ టు డూ దట్. ఎందుకంటే బాల్ మూవ్ అవుతోంది, ఆ టైంలో వికెట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఆర్చర్ యూజువల్గా స్ట్రైట్గా వేస్తాడు, తనకే ఇంత స్వింగ్ అయింది. మొయిన్ అలీ డ్రైవ్ ఆడుతుంటే బ్యాట్ ఇక్కడ, బాల్ ఇక్కడ ఉండింది, అది వదిలేశారు ఆ ఛాన్స్. తర్వాత దేశపాండేని 16 ఓవర్లు తీసుకొచ్చారు, అప్పటిదాకా స్పిన్నర్స్తోనే వేయించారు. ఐ గెట్ ద లాజిక్ దట్ స్పిన్నర్కి హెల్ప్ ఉండింది, సో వాళ్ళతో ట్రై చేద్దాం అనుకున్నారు. 1 అవసరంగా వేశాడు, తీక్షణతో వేశారు, తర్వాత రియాన్ పరాగి వచ్చేసాడు, విచ్ ఐ థింక్ వాజ్ అ గుడ్ థింగ్. లాస్ట్ మ్యాచ్లో తన బౌలింగ్ కూడా మర్చిపోయినట్టుగా ఉన్నాడు, ఆర్ తనపైన నమ్మకం తక్కువ అనుకుంటే ఇక్కడ చేశాడు. తర్వాత నితీష్ రాణాకి ఇచ్చాడు. ఇన్ని ట్రై చేసినప్పుడు దేశపాండే కూడా ఎక్కడ ట్రై చేస్తుంటే బాగుండేదేమో. టూ లేట్, తను తీసుకొచ్చేసరికి మ్యాచ్ అయిపోయింది. That's exactly what happened, and that's how the match ended. 2 పాయింట్లు కేకేఆర్కి. they'll be happy with the batting performance and the bowling performance. బ్యాటింగ్ పరంగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవ్వలేదు, టాప్ 4 కొట్టిపారేశారు. సో దట్స్ వన్ థింగ్ విచ్ నెక్స్ట్ మ్యాచ్లో హోప్ఫుల్లీ అది కరెక్ట్ చేయాలనుకుంటారు. రసల్ బౌలింగ్ చేయలేదు ఎందుకంటారు? నీకులేమైనా ఉందా? నాట్ దట్ ఐ రెడ్ ఆఫ్. మీరు ఎక్కడైనా చదువుంటే కొంచెం ఆ లింక్ కానీ మీ కమెంట్ కానీ పెడితే నేను కూడా చదివి తెలుసుకుంటా. కమెంట్కి రెస్పాండ్ చేయండి భయ్య అంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి బాసు, నిజంగా జెన్యున్గా టైం లేదు. ఒక 10-12 గంటలు మ్యాచ్లోనే అయిపోతుంది. లైక్ ఫ్రమ్ ద టైమ్ వీ లీవ్ ది హోటల్, స్టూడియోకి వెళ్ళడం, మ్యాచ్ చేయడం, మ్యాచ్ అయిపోయిన వెనక్కి రావడం, రాత్రి 12:30 అవుతుంది. దట్స్ వెన్ ఐమ్ రికార్డింగ్ దిస్ వీడియో అవుతుంది, అప్లోడ్ చేస్తాం, ఎడిటర్కి ఇస్తాం, తర్వాత కాస్త రీల్స్కి మళ్ళీ వీడియోస్ చేసుకోవాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే 10ంటికి లేస్తాం. సో మీ కమెంట్స్ చదువుతాం, బికాస్ దారిలో వెళ్తున్నప్పుడు కమెంట్స్ చదవడం అని చేస్తాం, కానీ ప్రతిదానికి రెస్పాండ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. బట్ వీ డూ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు ఏం చెప్తున్నారో వింటున్నాం, దానికి తగ్గట్టుగా కంటెంట్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్లీజ్ కీప్ యువర్ కమెంట్స్ కమింగ్ ఇన్. నౌ రివ్యూ అయిపోయింది, లెట్స్ జంప్ టు ద ప్రివ్యూ, బికాస్ దిస్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ గేమ్. ఎందుకు ఎక్సైటింగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ హైదరాబాద్. ఈ 3 పారామీటర్స్ పెడితే గుర్తొచ్చేది 160 కొట్టింది 9.4 ఓవర్స్లో. ఇదే గుర్తొస్తుంది. హెడ్ అండ్ అభిషేక్ డిస్ట్రాయిడ్ లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ టైం అరౌండ్. పవర్ ప్లేలో 107 రన్స్ కొట్టడం, వాళ్ళ సెకండ్ హైయెస్ట్ అనుకుంటా, ఇవన్నీ కూడా జరిగాయి ఆ మ్యాచ్లో. సో విత్ దట్ ఇన్ మైండ్, విత్ దట్ హిస్టరీ, ఈ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేస్తే మొన్నే 286 కొట్టారు, ఎల్ఎస్జీ బౌలింగ్ అటాక్ అంత గొప్పగా లేదు, 300 పాసిబులా? ఆనెస్ట్గా మాట్లాడుకుంటే బాస్, 300 లుక్స్ లైక్ అరే నిజంగా చేయగలరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ నో ఇండియానే 297 దాకా వెళ్ళారు, బట్ యూ నీడ్ టు హ్యావ్ ద పర్ఫెక్ట్ బ్యాటింగ్ గేమ్. పవర్ ప్లేలో 100 కంటే ఎక్కువ, 7 నుంచి 15 దాకా కూడా బోల్డ్ రన్స్, ఓవర్కి 10-12 రన్లు కొట్టడం, తర్వాత లాస్ట్ 5లో కూడా మళ్ళీ డిస్ట్రాయ్ చేయడం, ఎవ్రీ ఓవర్ 15 స్కోర్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు గెట్ టు 300. 15 runs ఎవ్రీ ఓవర్. I don't think it's easy, but if it really happens, then it's going to be a shock to everybody. Bowlers ఎలా రియాక్ట్ అవుతారు నాకు అర్థం కావట్లేదు, బట్ దట్స్ వాట్ ది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్. నన్ను అడిగితే, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ లైక్ దీస్ 280, 290, 300 గేమ్స్, బికాస్ బౌలర్స్కి అసలు ఏ మాట అనడానికి లేదు, వాళ్ళు ఏం చేయడానికి లేదు, వాళ్ళు ఏంటి బౌలింగ్ మెషిన్లు కాదుగా, వాళ్ళకు కూడా ఒక పాత్ర ఉందిగా ఈ గేమ్లో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 4s and 6s, కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అది క్రికెట్. ఇక్కడ మనం బాల్ని తీసేస్తున్నాం. ఇలా 262, 270, 280, 290 చూసి 300 కూడా అయిపోతే అది కూడా చూస్తూ ఉంటే ఇంకా మనం క్రికెట్ చూడలేము, బికాజ్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది మనకి టువర్డ్స్ 160, 170, 180, 200s. ఎల్ఎస్జిటిసి గేమ్ ఎందుకు బాగుంటుంది? ఈక్వల్గా అనిపించింది, ఎవరు గెలుస్తారో తెలియలేదు, లాస్ట్ దాకా వెళ్ళింది. అలా ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు 300 కొట్టేశారు, ఇంకోటి 240 కొట్టారు, 60 runs మార్జిన్, చూడడానికి పెద్ద మార్జిన్ అది. ఇట్స్ నాట్ ఫన్ ఎనీమోర్. సో ఐ రియలీ హోప్ దట్ యూ షుడ్ సీ అ గుడ్ కాంటెస్ట్.
రన్స్ రానివ్వండి, బట్ షుడ్ బి అ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బౌలర్స్. వాట్ ఐ సీ ఓవర్కి 15-16 రన్స్ ఇచ్చేస్తూ పోతే బౌలర్స్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. ఐ అండర్స్టాండ్ దట్ బ్యాటర్స్ వాళ్ళ స్కిల్ పెంచుకున్నారు, బట్ పిచ్లో ఏ మాత్రం హెల్ప్ ఇవ్వట్లేదు. హైదరాబాద్లో ఇట్స్ ఎ కంప్లీట్ బ్యాటర్స్ ప్యారడైజ్, స్వర్గం బ్యాటింగ్ చేయడానికి, నరకం ఆబ్వియస్లీ బౌలర్స్కి. అలానే తయారైంది పిచ్ కూడా, అండ్ అలానే రన్స్ కూడా వస్తాయి. ఎవ్రీబడీస్ ఎంజాయింగ్ ఇట్. నేను మైనారిటీలో ఉంటా. నాలాంటి వాళ్ళు ఎవరైతే బ్యాట్కి బాల్కి కాంపిటీషన్ ఉండాలని అనుకుంటారో 250 మాకు వద్దని ఉంటుందో వీళ్ళు చాలా మైనారిటీ. ఉన్నవాళ్ళు కమెంట్లో చెప్పండి, మనకు అర్థమైపోతుంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది మైనారిటీ ఇది. ఐ అండర్స్టాండ్ దట్, బికాస్ అందరికీ 4-6 అలవాటు, అదే చూడడం ఇష్టం. అండ్ దట్స్ వాట్ దే గోయింగ్ టు ఎక్స్పెక్ట్. నౌ ప్లేయింగ్ లెవెల్ అనేది చేంజెస్ చేసుకోవాలా, దట్స్ నెక్స్ట్ పాయింట్ టు టాక్ అబౌట్. సన్ రైజ్ హైదరాబాద్ నాకు తెలిసి ఎటువంటి మార్పులు చేసుకోరు, బికాస్ ఎనీథింగ్ which is working, you don't want to disturb that, right? Number 1 నుంచి number 7 దాకా బ్యాటింగ్ బాగుంది. ప్యాట్ కమిన్స్ వస్తాడు, షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ తను బ్యాటింగ్ చేస్తాడు. యాక్చువల్లీ ఆడమ్ జాంపా ఉన్నాడు, మన జాంపండు తను ఉన్నాడు, అంతా సెట్ బాస్. సో యాస్టీస్గా ఉండేది, పెద్ద మార్పులు చేయాల్సిన పని లేదు. ఇటు పక్కకు వస్తే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ప్లేయింగ్లో చేంజ్ చేసుకోవాలంటే ఆవేష్ ఖాన్ హ్యాస్ బీన్ క్లియర్డ్ బై ది ఎన్సీఏ. అక్కడ మెడికల్ టీమ్ ఓకే నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పారు. సో హీల్ జాయిన్ ది టీమ్. మ్యాచ్ ఆడతాడో తెలియదు, కానీ ఒకవేళ వచ్చేసి రెడీగా ఉంటే, అందుబాటులో ఉంటే కనుక ఐఎమ్ గెసింగ్ హీ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి. ప్లేయింగ్ లెవెల్లోకి ఆవేష్ ఖాన్ వస్తాడు, బికాస్ తనకే మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ అనుభవం ఉంది. మొన్న జరిగిన మ్యాచ్లో చూస్తే ప్రిన్స్ తనే ఎక్కువ మీడియం పేస్ బౌలింగ్ వేసింది. సో దే డెఫినెట్లీ మిస్డ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. సో అది ఆవేష్ ఖాన్ బహుశా అందిస్తాడు వాళ్ళకి. సో అదొక మార్పు చూస్తున్నాను. బియాండ్ దాట్ వాట్ ఎల్స్ టు లుక్ ఫార్వర్డ్ టు అంటే, అఫ్కోర్స్ ఈ కాటేరమ్మ కొడుకులు, మెంటల్నా కొడుకులు హ్యాష్ ట్యాగ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఆండ్రీ క్లాసెన్, తర్వాత you've got your అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్. This is crazy. This is crazy batting lineup to have. వీళ్ళు దే లుక్ టు డామినేట్, there's no doubt in that. పిచ్లో ఖచ్చితంగా మళ్ళీ రన్స్ ఉంటాయి. చందు గారు who's the pitch curator at ఉప్పల్ స్టేడియం, ఆయన he always wants to give good wickets which have lots of runs and 4s and 6s, because వచ్చిన క్రౌడ్ అందరికీ అదే ఎంజాయ్మెంట్ కావాలని తనకి తెలుసు. ఆయనకు ఆ పల్స్ అర్థమైంది, అదే ఇస్తారు ఆయన. బౌలర్స్ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. స్లోర్ బాల్స్ కూడా అవి గ్రిప్ అవ్వట్లేదు పిచ్లో, సో ఈజీ అయిపోతుంది ఆడడానికి కూడా. సో తప్పులు తక్కువ చేయాలి, యాజ్ అ బౌలింగ్ డిపార్ట్మెంట్ తప్పులు తక్కువ చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఐ థింక్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ బ్యాటర్స్. ఇది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ ఎల్ఎస్జీ బ్యాటింగ్. ఎల్ఎస్జీలో ఎవరెవరు ఉన్నారు, బ్యాటింగ్ బాగుంది వీళ్ళది కూడా. డోంట్ వాళ్ళ లైట్ తీసుకోవద్దు, చెప్పొచ్చు అది. రిషబ్ పంత్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు, మాక్రమ్ హీ నోస్ దిస్ బౌలింగ్ అటాక్ లిటిల్ బిట్. తర్వాత యూ ఆల్సో హ్యావ్ రిషబ్ పంత్, చెప్పేసాను ఆల్రెడీ, మాక్రమ్, మిచ్ మార్ష్, నికోలస్ పురన్, రిషబ్ పంత్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు కూడా యాక్చువల్లీ అటాక్ చేయగలరు ఇఫ్ దే గెట్ గోయింగ్. సంబడి లైక్ రిషబ్ పంత్ అగైన్స్ సన్ రైజ్ హైదరాబాద్ 100 కొట్టాడు గతంలో. సో నికోలస్ పురన్ మొన్న 75 కొట్టాడు, 100 ఎక్కువ దూరం కాదు. మిచ్ మార్ష్ 70 కొట్టాడు, 100కి ఎక్కువ దూరం కాదు. సో దే కెన్ ఆల్సో డూ దట్, దే కెన్ ఆల్సో డూ ద డ్యామేజ్. ఐ వోంట్ బి సర్ప్రైజ్ వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసి 260 కొట్టినా కూడా నేను ఆశ్చర్యపోను, బికాజ్ సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్స్ కన్సీడ్ చేశారు 240, గుర్తుంది కదా. వాళ్ళ బౌలింగ్ ఏమంత గొప్పగా లేదు, వాళ్ళేమో 180 రిస్ట్రిక్ట్ చేయలేదు ఆ మ్యాచ్లో. సో ఐ వోంట్ ఎక్స్పెక్ట్ ఎ క్లోజ్ కాంటెస్ట్ హియర్. ఇది వన్ సైడ్ కాంటెస్ట్ అవ్వదు. లాస్ట్ టైం జరిగినట్టుగా ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ వన్ సైడ్గా 10 వికెట్స్తో గెలిచేశారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఆ రోజు వేరే, ఐ థింక్ ఈ గేమ్ వేరే. మొన్న మధ్యాహ్నం ఆట ఈసారి సాయంత్రం డ్యూ ఏమన్నా ఫ్యాక్టర్గా మారుతుందా, లైట్స్ వచ్చిన తర్వాత 2 innings-లో బాల్ ఇంకొంచెం ఈజీగా బ్యాట్ పైకి వస్తుందా, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ బీ ఇన్ ప్లే. బట్ ఒక డౌట్ ఏంటుంటుందంటే, టాస్ గెలిచి ఏం చేయాలి. ఎల్ఎస్జీ కన్నా టాస్ గెలిస్తే వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇద్దామా సన్ రైజ్ హైదరాబాద్కి, బ్యాటింగ్ ఇస్తే ఎంత కొడతారు అని ఒక భయం. సరే చేయొచ్చు అంటే లాస్ట్ టైం 160 10 ఓవర్లో కొట్టి పారేశారు, ఏం చేస్తారో అదొక ఆలోచన ఉంటుంది. దిస్ I wouldn't say it's like ఆ టన్నుల కొద్ది భయం, ఆ ఎలివేషన్ కాదు ఇది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఆలోచిస్తారు అపోజిషన్ వీళ్ళతో ఏం చేయించాలని, బికాజ్ వీళ్ళు చాలా ఫ్రీడమ్తో ఆడుతున్నారు కదా. బికాజ్ వాళ్ళు 130 కొట్టి ఆల్అౌట్ అయిపోయినా కూడా క్యాప్టెన్ కోచ్ ఏమనరు, అలానే ఆడమంటున్నారు. అలా ఆడుతున్నప్పుడు వెన్ యూ హ్యావ్ దిస్ లైసెన్స్ టు, జేమ్స్ బాండ్ ఉంటాడు, లైసెన్స్ టు కిల్, ఎవడేం క్వశ్చన్ చేయడు, ఏమన్నా చేయొచ్చు. అలాంటి వాడు డేంజరస్, యూ క్యాన్ ప్రిడిక్ట్ వాట్ దే డూ. అలాగే ఈ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్ కూడా దే హ్యావ్ ద లైసెన్స్ టు ప్లే దోస్ షాట్స్. అందుకని ప్రిడిక్ట్ చేయలేరు ఎంత స్కోర్ చేస్తారన్నది, అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇట్స్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద బ్యాటర్స్ ఫర్ షూర్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు తప్పులు చేస్తే, ఎవరు 10 per over కన్సీడ్ చేస్తారో వాళ్ళు బహుశా గెలుస్తారేమో ఇస్ వాట్ ఐ ఫీల్. క్యాచ్లు అన్నీ పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. కీ బ్యాటిల్స్ గట్రా ఇవి ఏమీ చూడట్లేదు నేను. టాస్ వైటల్ అవుతుందా అంటే మేబీ నాట్. మొదట బ్యాటింగ్ చేసినా చేజ్ చేసినా ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ టు బి డామినెంట్. కాకపోతే డబుల్ ఎడ్జ్ సోడ్ అంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. వస్తే 250 లేకపోతే 140 ఆల్అౌట్ అయిపోవచ్చు. దట్స్ ఆల్సో పాసిబుల్.
ఫర్ ఎల్ఎస్జీ మన శార్దుల్ ఠాకూర్తో 2 ఓవర్లు మాత్రమే వేయించడం, తర్వాత మళ్ళీ తను వేయించకపోవడం, రిషబ్ పంత్ కీపింగ్లో కొన్ని స్టంపింగ్స్ వదలడం, తన బౌలింగ్ చేయించినంత గొప్పగా లేకపోవడం, ఇవన్నీ కూడా చేశాడు. వాటిని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఫ్రమ్ రిషబ్ పంత్ ఎక్స్పెక్ట్ చేసేది బెటర్ బ్యాటింగ్, బెటర్ క్యాప్టెన్సీ అండ్ ఫీల్డ్ పైన మరీ చిరాకు చూపించకుండా కొంచెం కామ్గా టీం మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్తే బాగుంటుంది. రాజమౌళి సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి? హీరో కంటే యాంటీ హీరో ఇంకా పెద్దగా ఉంటాడు ఇనిషియల్గా, తను ఎక్కువ బలంగా ఉంటాడు కాబట్టి మన హీరో తనని డామినేట్ చేస్తే ఇంకా బలవంతుడిగా మారుతాడు. అలా ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఏం చేసినా సరే తూచ్ అని తీసి పక్కన పెడితే సినిమా నడవదు కదా. ఇక్కడ యు నీడ్ ఎ గుడ్ అపోజిషన్, అప్పుడే మజా వస్తుంది క్రికెట్లో కూడా. యూ నీడ్ దట్ బ్యాటిల్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. హోప్ఫుల్లీ అది జరగాలి, అది జరిగితే ఐల్ బి రియలీ హ్యాపీ. అండ్ రికార్డ్స్ అంటారా, వచ్చినప్పుడు చూసుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఐ డోంట్ థింక్ వీ షుడ్ థింక్ టూ మచ్ అబౌట్ 300s అండ్ ఆల్ ఆఫ్ దాట్. కాస్త వస్తే వచ్చింది, లేకపోతే లేదు. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్. మనం క్రికెట్ పరంగా ఆలోచిద్దాం. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ క్రికెటింగ్ మ్యాచ్. ఆల్రైట్, I'll see you in the next video. అప్పటిదాకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే సంగతులు. అడియోస్ అమిగోస్.